ప్రేమించి పెళ్లాడిన ఓ జంట కొంతకాలం సంసారం చేసిన భార్య ప్రియుడి మోజులో పడి భర్తను కడతీర్చి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నం పోలీసుల విచారణలో బెడిసికొట్టింది. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు 7 మందిపై కేసు నమోదు చేసి 6గురిని అదుపులోకి తీసుకోగా ఒకరు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా తూడుకుర్తి గ్రామానికి చెందిన జగదీశ్వర్, కీర్తిలు 2011లో ప్రేమ వివాహం చేసుకోగా జగదీశ్వర్ బిజినేపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా సవ్యంగా సాగిన సంసారంలో భార్య కీర్తి నాగరాజ్ అనే వ్యక్తితో వివాహేత సంబంధం పెట్టుకోవడంతో విషయం తెలిసిన భర్త జగదీష్ అనేక పర్యాయాలు మందలించడంతో పక్కా ప్రణాళిక ప్రకారం ప్రియుడు నాగరాజుతో కలిసి భర్త జగదీష్ను కడతేర్చినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయని, భార్య కీర్తి ఆమె తల్లి పథకం రూపొందించి కళ్ళు సేవించే నెపంతో పిలిపించి నాగరాజు మిత్రుల సహకారంతో అక్కడే హత్య చేసి కేఎల్ఐ కాల్వలో వేయడం జరిగిందని గుర్తించామని డీఎస్పీ తెలిపారు. కేసులో 6గురిని అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నట్లు వివరించారు. ఈ నెల 25వ తారీఖు రోజు మన కేఎల్ఐ కెనాల్లో జగదీష్ అనేటటువంటి వ్యక్తి పడి చనిపోయిందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మేము మామూలుగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం చేసిన అనంతరం మాకు కొన్ని అనుమానాలు కలిగినాయి. అతని మరణం మీద కొన్ని అనుమానాలు కలిగినాయి. అప్పుడు మేము ఈ జగదీష్ యొక్క భార్య కీర్తిని పిలిచి విచారణ చేయడం జరిగింది. విచారణ చేసినప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి. కీర్తి తర్వాత యాక్చువల్గా ఏంటంటే కీర్తి, జగదీష్ ఇద్దరు కూడా 2011 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా నాగర్ కర్నూలులో ఒక రూమ్ తీసుకొని ఫ్యామిలీని రన్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ జగదీష్ అనే అతను మన జిల్లా పరిషత్లో అటెండర్గా పనిచేస్తాడు. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆయనకు వచ్చింది. ఈ క్రమంలోనే కీర్తికి తర్వాత జగదీష్కి మధ్య కొంత మనస్పర్ధలు వచ్చి అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల కారణాలని గొడవలన్నింటిని కూడా పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కారం చేసుకొని అట్లనే సంసారం చేస్తూ ఉన్నారు. చేసే క్రమంలో ఈమెకు నాగరాజు అనే వ్యక్తితోని నాగరాజు గుడ్లనరోలు చెందినటువంటి నాగరాజు అనే అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా ఏర్పడి వీళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ రిలేషన్షిప్ ఏర్పడింది. ఇల్లీగల్ రిలేషన్షిప్తోని ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కీర్తి వాళ్ళ ఇంట్లో తెలిసింది, భర్తకు తెలిసింది, అదేవిధంగా నాగరాజు భార్యకు తెలిసి 2 కుటుంబాలలో కూడా గొడవలు జరగడం జరిగింది. గొడవలు జరిగే క్రమంలో వీళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే ఇద్దరికి డిస్టర్బెన్స్ అవుతుంది ఇంట్లో అని చెప్పేసి ఇద్దరు కలిసి కీర్తి భర్తను చంపాలని డిసైడ్ చేసుకున్నారు. కీర్తి భర్త ఎవరు? జగదీశ్వరుని చంపాలని డిసైడ్ చేసుకున్నప్పుడు ఏ విధంగా చంపాలనేది ఒక ప్లాన్ చేసుకున్నారు. ఫస్ట్ టైం ప్లాన్ చేసుకున్న క్రమంలో ఈ ప్లాన్కు వీళ్ళు సహకరించారు. సుధాకరు, తర్వాత మోహన్ గౌడు, శివ అనేటువంటి వాళ్ళు సహకరించి కొంత ఏమిచ్చిరు అనేది తెలియదు మత్తు పదార్థం కొంత వీళ్ళకు సప్లై చేయడం జరిగింది. ఆ మత్తు పదార్థం తీసుకొని కళ్ళులో కలిపి వీళ్ళు అతనికి తాగించిన తర్వాత అతన్ని కేఎల్ఐ కెనాల్ దగ్గరికి తీసుకొచ్చి ఆ కేఎల్ఐ కెనాల్లో వేసినారు. కొద్దిగా అన్కాన్షియస్ అయిన తర్వాత చనిపోకపోతే కూడా అతన్ని ఆ కేఎల్ఐ కెనాల్లో ముంచి చంపడం జరిగింది. ఈ చంపినటువంటి వాళ్ళు ఎవరంటే కీర్తి, నాగరాజు, కీర్తి వాళ్ళ బ్రదర్ సాయి కుమార్, వీళ్ళు ముగ్గురు. తర్వాత దీనికి వాళ్ళ మదర్ కూడా సహాయ సహకారాలు అందించింది, పద్మమ్మ అని, కీర్తి వాళ్ళ మదర్. అయితే ఈ కేసును అంతా విచారణ చేసిన తర్వాత మాకు మొత్తం ఒక 7 మంది నేరస్తులు ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్లాన్ ప్రకారంగా కుట్ర పన్ని ఈ జగదీష్ అనేటటువంటి వ్యక్తిని చంపడం జరిగిందని మాకు నిర్ధారణ అయింది. ఈ 7 మందిలో ఈరోజు 6గురు వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది. కీర్తి, నాగరాజు, సాయి కుమారు, పద్మ, శివ, సుధాకర్, ఈ 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మోహన్ గౌడ్ అనే అతను మాత్రం ఈరోజు అబ్స్కాండింగ్లో, ఆయన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. తూడుకుర్తి వాళ్ళ పొలం దగ్గర, జగదీష్ పొలం దగ్గర.